అమ్మా, ఈసారి నువ్వు నాకు లెహంగా కొనాల్సిందే. నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను లెహంగా కొనుక్కోవాలని. అలాంటి డ్రెస్సులేమీ వద్దు. మంచి చుడిదారు, మిడ్డీ అలాంటివేమైనా తీసుకో. అవేమి నాకొద్దమ్మా. నాకిష్టమైనవన్నీ కొనివ్వమని చెప్పే కదా అర్చన అక్క నీ చేతికి డబ్బులిచ్చింది. కానీ నువ్వేంటి ఇలా అంటున్నావు? డబ్బులిచ్చింది కదా అని ఇలాకి కొని డబ్బులు వృధా చేయకూడదు కదా. ఓ, ఇలాంకే కాదమ్మా, లెహంగా. లెహంగా. నోరు కూడా తిరిగిన ఒక వెరైటీ పేరు పెట్టి ఇక్కడ ఖరీదైన బట్టలు అమ్ముతున్నారు. అలాంటివి కొని వేసుకోవాలని నీలాంటి వాళ్ళు బయలుదేరారమ్మా. అసలు నేను ఏ డ్రెస్ గురించి చెప్తున్నానో నీకు తెలుసా? ఎవరికి తెలుసు? నీకు చూపించాను కదా ఒకసారి మనం ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మేడ మీద ఇంట్లో ఒక అమ్మాయి వేసుకొచ్చింది, మెరూన్ కలర్. నాకేమీ గుర్తులేదు. నీకెప్పుడు ఏది గుర్తుండదు. నేను నీకు ఆ రోజు పిలిచి మరీ చూపించాను. ఆ ఫంక్షన్ కి వచ్చిన అందరి కళ్ళు కూడా ఆ అమ్మాయి బట్టల మీదే ఉన్నాయి. అవన్నీ చాలా ఖరీదుగా ఉంటాయమ్మాయి. అంత ఖరీదు పెట్టి ఒక డ్రెస్ కొనటం మన వల్ల కాదు. అర్చన మనకి డబ్బులిచ్చినా సరే వాటిని ఖర్చు పెట్టడానికి మనం ఆలోచించాలి కదా. అందుకే చెప్తున్నాను, ఈ ఇలంకి అలాంటివన్నీ మనకొద్దు. ఇలంకే కాదు, లెహంగా. అదేలే, ఎలంగా. నేను లెహంగా వేసుకుంటే చాలా బాగుంటుందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. బాగుంటుంది కదా బావా? నాకు తెలీదు. అదేంటి తెలీదు? ఎవరికి ఏ డ్రెస్ బాగుంటుంది ఏ డ్రెస్ బాగోదు అని చూస్తేనే చెప్పేయచ్చు. చెప్పడానికి ఇష్టం లేదు అనుకుంటే అలా చెప్పొచ్చు కదా. అయినా నేను ఒక మంచి డ్రెస్ తీసుకోవడం ఎవ్వరికి ఇష్టం లేదు. ఆఖరికి నీకు కూడా ఇష్టం లేదు. ఇలా చూడమ్మా, నువ్వు చెప్పిన డ్రెస్సు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. తెలియనప్పుడు నీకు నేను ఏమని చెప్పాలి? మీరింతవరకు లెహంగాను చూడలేదా? పార్టీ వేర్. అది వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. ఇదిగో ఇలా చూడండి, ఇదే లెహంగా. చూడండి బావగారు. బాగుంది. చూసావా, దేవా బావగారు కూడా బాగుందన్నారు. ఇక నేను ఇది కొనాల్సిందే. నాకు కూడా ఇలంగా చూపించు. అయ్యో, మళ్ళీ ఎలంగా. నీకొకసారి చెప్తే ఎందుకు అర్థం కాదు? పేరు కూడా సరిగ్గా అనడం రాదు, కానీ నేను నీకు చూపించను పో. సరే, కొన్నాక చూపించు. దేవాబాబు కూడా బాగుందని చెప్పిన తర్వాత నేను మాత్రం ఎలా వద్దని చెప్పగలను? ఇలంగి కాకపోతే ఇలంగా. అమ్మా, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. బావా, మీరు మరో విషయం కూడా మర్చిపోయారు. ఏంటది? నాకేదైనా బహుమానం కొనిస్తానని చెప్పారు కదా, ఇంతవరకు కొనివ్వలేదు. అర్థమైంది. అలాగే కొనిస్తాను. నువ్వు అడిగిన మోడల్ ఏ షాప్లో దొరకట్లేదు. దాన్ని నేను ఆర్డర్ ఇచ్చి చేయిస్తానులే. అలాగైతే మనం ఆ షాపుకి కూడా వెళ్దాం. ఒకవేళ రెడీ అయితే తీసేసుకోవచ్చు కదా. అయ్యో, అంత త్వరగా ఎలా రెడీ అవుతుంది? నెల రోజులైనా పడుతుంది. ఒక బ్రేస్లెట్ చేయడానికి 1 నెల పడుతుందా? అంటే ఫ్యాషన్ డిజైన్ కావాలని కదా చెప్పాం. అందుకని వాళ్ళకి అంత టైం పడుతుంది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? వచ్చేసాం. చాలా పెద్ద షాప్ కదమ్మా, డబ్బులు సరిపోతాయంటావా? మనకెటువంటి సమస్య ఉండదు. మనతో పాటు దేవా ఉన్నాడు కదా. సరిపోకపోతే దేవా ఇస్తాడు. నువ్వు కంగారు పడుకో. నీకు నచ్చిన బట్టలే తీసుకో. ఇలంగి, మిడ్డీ, జీన్స్ ఏది కావాలో తీసుకో. చూడు, ఇటువంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ దొరకదు. ఇలంగి కాదమ్మా, లెహంగా. సరేలే, ఏదో ఒకటి. నువ్వేమీ నాకు నేర్పించక్కర్లేదులే. ముందు వచ్చిన పని చూడు. దానికి బావగారు కూడా రావాలిగా. ఇదేంటి తను ఇక్కడికొచ్చింది? ఏదో గందరగోళం ఉన్నట్టుందే. పద.
3, 4. అయ్యా! బావగారు, బావగారు ఏంటి ఇక్కడే ఉన్నారు? త్వరగా రండి. లేదు నేను రాను, మీరు వెళ్ళి తీసుకోండి. నాకు కాదుగా, మీకే కదా. డ్రెస్ బాగుందో లేదో చూసి చెప్పాలి కదా. మీరు వెళ్ళరండి, నేను ఇక్కడే కార్ దగ్గర ఉంటాను. రానంటే వదిలేయచ్చు కదా, అవసరం ఉంటే మనమే ఆయన్ని పిలవచ్చులే. అయ్యో, అసలు ఇదేం బాలేదు. ఒక్కటిగా కలిసి వచ్చినప్పుడు ఒక్కరు మాత్రం బయట ఉండిపోతే ఏం బాగుంటుంది? నేను చెప్పేది వినమ్మా, మొండిపట్టు పట్టకు. చూడండి బావగారు, మర్యాదగా లోపలికి రండి, లేకపోతే చేపట్టుకుని తీసుకెళ్తాను. అయ్యో వద్దు, నేను వస్తాను, మీరు పదండి. నమస్కారం మేడం. శారీ సెక్షన్ సెకండ్ ఫ్లోర్ లో మేడం. సరే, లిఫ్ట్ లో వెళ్ళండి. పర్వాలేదు, మేము స్టెప్స్ ఎక్కి వెళ్తాం. ఓకే. పద. నమస్తే. చూడమ్మా, తన కోసం డ్రెస్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అది సెకండ్ ఫ్లోర్ లో మేడం. ఎటువైపు? అమ్మా, ఇదిగో ఇదే. ఇటువంటి డ్రెస్సే అడిగాను. అది థర్డ్ ఫ్లోర్ లో మేడం. అయ్యో, లాక్కెళ్తావే, నేను మెట్లెక్కలేను. లిఫ్ట్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది మేడం. లిఫ్ట్ కోసం మనం ఎంతసేపు వెయిట్ చేయాలి? స్టెప్స్ మీద వెళ్తే త్వరగా వెళ్ళొచ్చుగా. మనం బోల్డంత డబ్బు ఇస్తున్నాం కదా, మెట్లెందుకు ఎక్కాలి? లిఫ్ట్ లోనే వెళ్దాం. త్వరగా రండి బావగారు. మీరు లిఫ్ట్లో వచ్చేయండి, నేను స్టెప్స్ ఎక్కి వస్తాను. మీరు కూడా రావచ్చుగా. నాకు నడవడం ఇష్టం, ఎన్నంతస్తులైనా ఇలాగే వస్తాను. ఈ లిఫ్ట్ ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. ఖచ్చితంగా తనని కలవడానికే వెళ్ళుంటాడు. మా ఇద్దరిని లిఫ్ట్లో పంపించి ఎక్కడైనా కలిసి అమ్మాయితో మాట్లాడతాడేమో, అందుకే ఇలా చేశాడు. వాణి, మనము మెట్ల మించి వెళ్దాం రా. ఈ అమ్మకేమైనా పిచ్చి పట్టిందా? ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తోంది, విసుగొస్తుంది. ఛ! ఈ కలర్ నీకు అంతగా సూట్ కాలేదు, మనం వేరే చూద్దాం. ఇది బాగున్నట్టుంది. ఇది నీకు బాగుంది. చెప్పాలంటే నీకేదైనా బానే ఉంటుంది. అదృష్టవంతురాలివి. అదేంటి, చీర బాగుంటే అదృష్టవంతురాలనా? లేకపోతే ఏంటి, మనం ఏదైనా ఒక షాప్ కెళ్ళి సాధారణ చీర తీసుకున్నా సరే నీకది బాగుంటుంది, అదే నీ అదృష్టమే కదా. అదే నాకు ఏ చీర తీసుకోవాలన్నా 10 చీరలు చూస్తే ఒక్క చీర నచ్చుతుంది. మరి నేను నీ మీద కుళ్ళుకోక తప్పదుగా. ఇంత దూరం నువ్వు ఆటోకు డబ్బులు ఇచ్చి వచ్చింది నన్ను చూసి కుళ్ళుకోవడానికా లేక చీర కొనడానికా? త్వరగా చీర సెలెక్ట్ చేసుకో. త్వరగా వెళ్ళి ఏం చెయ్యాలి? ఏంటి విషయం? నీ ప్రియుడితో కలిసి ఔటింగ్ ఏమైనా ప్లాన్ చేసావా? కావాలంటే చీరని నేను ఇంకెప్పుడైనా కొనుక్కుంటాలే. నేను నీకు దండం పెడతాను తల్లి, ఇక్కడ ఇంతమంది ముందు నువ్వు దయచేసి ఇరికించొద్దు. నీకు కావాలంటే ఈ రోజు సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను. అర్థమైంది, నీ ప్రియుణ్ణి నువ్వు ఇక్కడికే రమ్మనమని చెప్పుంటావులే. కానివ్వు. ఆ చీర చూపించండి. తనెక్కడా కనిపించలేదే. అమ్మా, ఇది చూడు, ఇది నాకు బాగుంటుందా? బావుంటుంది,
కానీ నువ్వు ఇది వేసుకుంటే సన్నగా కనిపిస్తావు. ఒంటికి అంటుకునేటట్టు వద్దులే. నువ్వు వెలంగా చూడలేదా? అమ్మా ఆ, చూడు ఇదెలా ఉంది? ఇది కూడా అంతగా బాలేదు. ఏది చూపించినా ఇది బాలేదు అది బాలేదు. నీకేది నచ్చుతుంది? ఇక నిన్ను అడగను. నేను వెళ్ళి బావగారిని అడుగుతాను. బావగారు, బావగారు, ఇది నాకు బాగుంటుందా చెప్పండి? ఆ, ఏమండి ఇదంతా చెప్పండి. అది తక్కువ రేట్ సార్. ఆ డ్రెస్ చూడండి. బావగారు, ఏంటి వాణి? ఇది బాగుందా లేదా చెప్పండి? ఆ, అవును, ఇది నీకు చాలా బాగుంటుంది. మరిది ఆ, ఇది దానికంటే సూపర్గా ఉంటుంది. నిజంగా? ఆ, నిజం. ఇది నీకు చాలా బాగుంటుంది. ఇది వేసుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్ళావంటే అందరూ నిన్ను చూస్తూ ఉండిపోతారు. ఇంకెవరిని చూసే అవకాశం లేదు. అంత బాగుంది ఈ డ్రెస్. ఆ, నువ్వు తీసుకో తీసుకో తీసుకో. ఇదిగో తీసుకో. ఈ 2 డ్రెస్సుల్ని పక్కన పెట్టండి. ఓకే మేడం. మిమ్మల్ని కూడా నాతో పాటు రమ్మన్నది ఇందుకే. అమ్మకి కొంచెం కూడా డ్రెస్ సెన్స్ లేదు. సరే పదండి, మనం పైకి వెళ్ళి చూద్దాం. నువ్వు పద, నేను నీ వెనకొస్తాను. ఇంతకీ మీ అమ్మ ఎక్కడున్నారు? కనిపించట్లేదు. ఏమో తను ఎక్కడికి పోయిందో. ఎక్కడికైనా పోనివ్వండి, మనం వచ్చిన పని చూద్దాం పదండి. మీరు కూడా రండి బావగారు. తను ఇక్కడెక్కడా కనిపించలేదే. ఏది అది ఇవ్వండి. సునంద ఇచ్చాడు. ఇదెలా ఉంది? ఇది బాగుంది. ఒక వెరైటీ లుక్ ఉంది. పైగా ట్రెడిషనల్ గా కూడా ఉంది. నిజమే, ఇది చాలా కొత్తగా ఉంది. కలరు బాగుంది, ప్యాటర్న్ బాగుంది. ఇదే తీసుకుందామా? నాకు ఇది బాగా నచ్చింది. ఇది ఈ మధ్య కొత్తగా వచ్చిన డిజైన్ మేడం. వచ్చినన్నిట్లో ఈ ఒక్క పీసే మిగిలింది. మీలాగే ఇంతవరకు దీన్ని చూసిన వాళ్ళందరూ ఇదే కావాలని కొనుక్కొని వెళ్లారు. ఈ శారీని ప్యాక్ చేయండి. సరే మేడం. బ్లౌజెస్ ఎక్కడా? అక్కడ మేడం. ఒకసారి చూస్తాను. మేడం ప్లీజ్. ఆ, నేను చూస్తున్నానంతే. చూస్తే ఏమైపోతుంది? నేనేమన్నా తీసుకుని పారిపోతున్నానా? ఇదిగో దీన్ని ప్యాక్ చేయి. మా అమ్మాయికి ఇంకా వేరే డ్రెస్సులు కూడా తీసుకున్నాం. బిల్లు దాంతో కలిపిస్తే చాలు. అయ్యో మేడం, దీన్ని వేరే కస్టమర్ తీసుకున్నారు. కానీ నేను తీసి చూసినప్పుడు మీరు ఆ విషయం చెప్పలేదు కదా. వాళ్ళ కోసం ప్యాక్ చేయడానికి నేను తీసి మడత పెడుతుంటేనే కదా మేడం మీరు వచ్చి చూశారు. మీరు ప్యాటర్న్ చూడడానికి అడిగారేమో అనుకున్నాను. సారీ మేడం. నాకు మీ సారీ ఏం అవసరం లేదు. నాకు శారీ కావాలి. శారీస్ చూపిస్తాను మేడం, ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి. నాకు వేరే డిజైన్స్ ఏమీ వద్దు, ఈ డిజైనే కావాలి. సారీ, ఈ డిజైన్ ఇంక లేవు మేడం. ఇదే లాస్ట్ పీస్. అయితే ఈ లాస్ట్ పీస్ నాకు ఇచ్చేయండి. రేట్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, నేను ఆ డబ్బు ఇచ్చేస్తాను. 100-200 ఎక్కువ ఇస్తాను. అయ్యో మేడం, అది కరెక్ట్ కాదు. వేరొకరు తీసుకున్నారు. అదంతా నాకు తెలీదు. ఈ శారీ నాకు కావాలి. మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఇచ్చే సమస్య లేదు. కావాలంటే వాళ్ళకే వేరే చీర చూపించు. చెప్పాను కదా, కావాలంటే 100-200 ఎక్కువగా ఇస్తానని. వాళ్ళు ఒప్పుకుంటే గనక ఈ చీరను మీకు ఇస్తాను, లేకపోతే కుదరదు. ఒప్పిస్తారో లేదో అది మీ సమస్య. నాకు మాత్రం ఈ చీరే కావాలి. లేదు మేడం ప్లీజ్. నాకు ఈ చీర బాగా నచ్చిందని చెప్పాను కదా. ఇది ఒకటే పీస్ ఉందని చెప్పి ఏమైంది? మేడం? సరిపోయింది. ఈ చీర తీసుకుంది నువ్వే అన్నమాట. ఇక దీన్ని వదిలే సమస్య లేదు. ఏమైంది? సమస్య ఏంటి? మేడం మీరు సెలెక్ట్ చేసుకున్న చీర మ్యామ్ కావాలంటున్నారు. అదెలా కుదురుతుంది? ముందు మేమేగా తీసుకున్నది. అదే మ్యామ్కి చెప్పాను, కానీ ఆవిడ వినిపించుకోవట్లేదు. బలవంతంగా నా చేతి నుండి లాక్కుని మరీ తీసుకున్నారు. ఇవ్వడం లేదు. ఎవరేం చెప్పినా సరే ఈ చీర నేను ఇవ్వను. ఈ చీర నేనే తీసుకుంటాను. అది కుదరదు. ఈ చీర నాకు కావాలి.
అయినా ఇదేం పద్ధతి కాదు. మేం ప్యాక్ చేయమని చీరను మళ్ళీ ప్యాక్ చేయమనడం ఇదేం బాలేదు. మేం కష్టపడి చాలాసేపు సెలెక్ట్ చేసిన చీరను ఎవరికి ఇవ్వడం కుదరదు. మేడం ప్లీజ్ ఈ చీరను వాళ్ళకి ఇవ్వండి. ముందు వాళ్లే సెలెక్ట్ చేసుకున్నారు. దీని గురించి నేను ఇంకా వాదించదలుచుకోలేదు. ఈ చీర కనుక నాకు ఇవ్వలేదంటే మిగిలిన బట్టలు కూడా ఇక్కడే పెట్టేస్తాను. 10-15 వేల రూపాయల బట్టల్ని నేను ప్యాకింగ్ కోసం పంపించాను. ఇంకా కొన్ని సెలెక్ట్ చేస్తాను. వద్దులేవే, అది మనకొద్దులే. ఇలా ఒకరితో చీర కోసం గొడవపడి దాన్ని తీసుకోవడం అవసరమా చెప్పు? ఒకసారి నువ్వే ఆలోచించు. కావాలంటే ఇక్కడ వేరే చీర చూద్దాం. వదిలే, ఆవిడ అంతగా అడుగుతున్నారు కాబట్టి ఆవిడనే తీసుకోనివ్వు. సరే, మీరే తీసుకోండి, మేం వేరే తీసుకుంటాం. నువ్వు నీకోసం చుడిదార్ కావాలని చెప్పావు కదా, పద వెళ్ళి చూద్దాం. ఇప్పుడు సంతోషంగా ఉందా మేడం? వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఈ చీరను వదిలేశారు. ఇటువంటి ప్యాక్ చేసి ఇస్తాను. వాళ్ళొద్దని వదిలేసిన చీర నాకు వద్దు. తనే వద్దని వదిలేసిందిగా, ఆ చీర నాకెందుకు? అసలు ఇవిడ ఏం మనిషి? నాకేం అర్థం కావట్లేదు. బావగారు, ఇదేలా ఉంది బావగారు? ఆ, ఇది బాగుంది. ఇది తీసుకోనా? ఆ, తీసుకో తీసుకో తీసుకో. ఇదిగోండి, ఇది కూడా ప్యాక్ చేయండి. చూస్తుంటే తను షాప్ మొత్తం కొనేటట్టుంది. నేను ఇక్కడే ఉన్నానంటే ఇంకా సెలెక్ట్ చేస్తుంది. నేను దాక్కుంటాను. చూడు. ఆ, ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ, ఏం లేదు. ఈ బావగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? రా, మనం అక్కడికి వెళ్ళి చూడతారు చూద్దాం. మంచి కలర్ కదా, చూడు. ఈవిడ బావగారిని చూడడానికి హాస్పిటల్కి వచ్చిన టీచర్ కదా? ఈ అమ్మాయి ఆ రోజు హాస్పిటల్లో ఉంది కదా, దేవా సార్తో పాటు. ఏ, ఈ అమ్మాయి దేవా సార్తో ఆ రోజు హాస్పిటల్లో ఉన్న అమ్మాయేగా? అవును, ఈ అమ్మాయిని ఎక్కడో చూశానని నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. హ, సరే, మనం ఇంకేమైనా చూద్దాం పద. నువ్వెందుకు ఇప్పుడు మూడ్ ఆఫ్ చేసుకుంటావు? ఆ అమ్మాయిని చూసినందుకేనా? బ్రహ్మ చిలిపి కలవే, హరివెల్లు సొగసు తెరవే, నా కలల సీమలో కొలువు తీరిన అందాల చెలివే.